ఇవి సోనీ WF-1000MX5 ఇయర్ బడ్స్. ఇవి టచ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. మనకి సింగిల్ ట్యాప్ ఉంటుంది, డబుల్ ట్యాప్ ఉంటుంది, 3 ట్యాప్స్ ఉంటుంది అండ్ 4 ట్యాప్స్ కూడా ఆప్షన్స్ ఇచ్చారు. రైట్ సైడ్ సింగిల్ ట్యాప్ ఏమో మనకి ప్లే అండ్ పాజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ చేంజ్ చేసుకోవడానికి ఉంది ఆప్షన్, అంబియంట్ మోడ్, నాయిస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ ఏమో రైట్ సైడ్ మనకి ట్రాక్ అనేది నెక్స్ట్ ట్రాక్ వెళ్ళడానికి ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి 3 ట్యాప్స్ ఏం లేదు, కానీ రైట్ సైడ్ వచ్చేసరికి బ్యాక్వర్డ్ ట్రాక్ వెళ్ళొచ్చు 3 ట్యాప్స్ చేస్తే. అండ్ ఇందులో మనకి వాల్యూమ్ కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. కాకపోతే నథింగ్ వచ్చినట్టు ఇట్లా స్వైప్ డౌన్ స్వైప్ అప్ చేసుకోనికి అయితే రాదు. ఇట్లా ఇట్ సైడ్ 4 ట్యాప్స్ చేస్తే మనకి సౌండ్ డిక్రీజ్ అవుతుంది, ఇట్ సైడ్ 4 టైమ్స్ ట్యాప్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఇది IPX4 రేటింగ్ తోటి అయితే వస్తుంది. జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ అంతే, అది వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు టోటల్లీ. సో మనకి జాగింగ్ చేస్తున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు, వర్కౌట్ చేసినప్పుడు కూడా ఇట్స్ ఓకే, మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపించింది. కొంచెం కాంపాక్ట్ ఉంది ఎర్లియర్ వర్షన్స్ కన్నా, ఎందుకంటే పాకెట్లో పెట్టుకున్న మనకి ఇట్లా బల్జ్ అయితే ఏం లేదు. అండ్ ఈ వర్షన్ లో మనకి బ్యాక్ లో ఒక బటన్ కూడా వస్తుంది. ఇది మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కొంచెం సింపుల్ అవుతుంది. ఎర్లియర్ వర్షన్స్ లో మనకి ఇయర్ బడ్స్ లో అట్లా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుండే. అండ్ దీంట్లో టైప్ సి అయితే ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇది, ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ కి ఇప్పుడు టైప్ సి వస్తుంది యాజ్ ఎ మ్యాండేటరీ. నా దగ్గర ముందు మైక్రో USB ఉంటుండే, ఇంకా ఉన్నాయి అవి నా దగ్గర. ప్రాబ్లం అవుతుంది అయితే బయటకు వెళ్ళినప్పుడు చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇది బ్లూటూత్ 5.3 తోటి అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అయితే 5.4 నడుస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ అయింది 2023. సో ఇంకా అదే నడుస్తుంది. అండ్ సోనీ అనేది ప్రతి 2 years కి దాని ఫ్లాగ్షిప్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంటుంది. మనకి ఇంకా 1 year ఉంది నెక్స్ట్ వర్షన్ రావాలంటే. అండ్ ఇందులో LDAC అయితే ఉంది, లాస్లెస్ డిజిటల్ ఆడియో కోడెక్. అది ఇదేం చేస్తుందంటే బ్లూటూత్ ట్రాన్స్మిట్ చేసే డేటా కన్నా 3x అంటే 3 times మోర్ హై ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు హై రేస్ ఆడియో కూడా ఉంది. సో టోటల్లీ మనకైతే మంచి ఆడియో అయితే వస్తుంది ఇందులో నుంచి. సౌండ్ క్వాలిటీ అయితే నాకు ఇందులో బాగా నచ్చింది. LDAC అనేది ఆన్ చేస్తే నాకు కొంచెం నోటిసబుల్ చేంజెస్ అయితే కనిపించాయి, కానీ ఇది చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే ఉంది. యాపిల్ ఫోన్లో ట్రై చేసాం లేదు. ఈ LDAC ఆన్ చేస్తే నోటిసబుల్ అంటే నోటిసబుల్ అంటాను చేంజెస్, కాకపోతే అది లేకపోయినా కానీ సౌండ్ అయితే ఆసమ్ ఉంది. అండ్ ఇందులో బ్యాస్ అనేది నాకు బాగా నచ్చింది. ఈ బ్యాస్ అనేది 95% to 99% చాలా మందికి నచ్చుతుంది. ఎట్లుంటుందంటే ఇది డిస్టార్ట్ అయితే అవ్వదు. టూ పంచి ఉండదు, టూ లో ఉండదు, మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. చాలా వరకు ఇయర్ బడ్స్ చూసుకుంటే మనకి బ్యాస్ అనేది కొంచెం హై లెవెల్ వెళ్ళిపోతూ ఉంటారు. అదేమవుతుందంటే డిస్టార్ట్ అవుతుంది. అండ్ ఆ బ్యాస్ అయితే బిట్ వస్తుందో దాని తర్వాత బిట్ అనేది మనకి స్కిప్ అయిపోతూ ఉంటుంది. సో ఇంట్లో అట్లా కాదు, ప్రతి ఎలిమెంట్ కూడా చాలా క్రిస్ప్గా తినిపించింది. అండ్ మిడ్ టోన్స్ వచ్చేసరికి నేనైతే షాక్ అయినా, ఎందుకంటే KGF లో ఎంట్రన్స్ సీన్ ఉంటుంది కదా రాకీది, ఆయన వస్తుంటే ఇట్లా డ్రమ్స్ బీట్ చేస్తుంటారు. అక్కడ డ్రమ్స్ మీద లైట్ శాండ్ ఇట్లా జంప్ అవుతుంటుంది. ఆ శాండ్ సౌండ్ అయితే చాలా క్రిస్ప్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకవేళ మీ దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంటే. చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇందులో ల్యాగ్ కూడా చాలా మినిమల్ ఉంది. అది కూడా ఇప్పుడు రివ్యూ చేసిన కాబట్టి చూస్తేనే నాకు అర్థమైంది. బట్ గేమ్స్ లో ఆడుతుంటే లైట్ గా తెలుస్తుంది. బట్ అది చాలా వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే మనకి అబ్జర్వ్ చేస్తుంటాము. LDAC ఆన్ చేసి గేమ్స్ ఆడితే నాకు లైట్ ల్యాగ్ అనిపించింది, ఎందుకంటే హై క్వాలిటీ ఆడియో అయితే ట్రాన్స్మిట్ చేస్తుంది కాబట్టి. సో అదైతే నేను సజెస్ట్ చేయను. దీంట్లో మెమరీ ఫామ్ అయితే ఇచ్చారు. లైక్ డిఫరెంట్ ఇయర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, దానికి అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. కానీ పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం ఒక 1-2 days అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది. వన్స్ అడ్జస్ట్ అయిందంటే అసలు చెవులో ఉన్నట్టే అర్థం కాదు, అంత కంఫర్టబుల్ అయితే ఉన్నాయి ఇవి. దీంట్లో మనకి 2 modes ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఒకటేమో అంబియంట్ మోడ్, అంటే సరౌండింగ్స్ కొంచెం వినిపిస్తుంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టోటల్లీ నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ ఇయర్ బడ్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు దీస్ మెమరీ క్వశ్చన్స్. ఇనిషియల్గా ఇచ్చిన సిలికాన్ టిప్స్ కూడా నాకు బాగానే అనిపించాయి, కానీ ఇది ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్ అనమాట. కొంచెం మనకి ఎక్స్ట్రా కంఫర్ట్ అయితే ఇస్తుంది. ఈ స్క్వీషినెస్ కూడా అడాప్ట్ చేసుకుంటుంది బేసికల్ ఇయర్ లో. అండ్ నార్మల్ అయితే సిలికాన్ ఇయర్ టిప్స్ నార్మల్ ఇయర్ ఫోన్స్ లో నేను కొంచెం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ ఆన్ చేసుకొని పెట్టుకుంటే 1 hour 1.5 hour కి నాకు పెయిన్ అయితే వస్తుండే చెవులలో. బట్ ఇది నేను ఆన్ చేసి ఒక 3 hours దాకా పెట్టుకున్నాను. ఇన్ఫాక్ట్ 1 hour తర్వాత నేను మర్చిపోయాను అసలు చెవులో అన్నట్టు. అంత ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఇది. ఈ సోనీ హెడ్ ఫోన్స్ యాప్ కూడా చాలా సింపుల్. ప్లే స్టోర్కి వెళ్ళి సోనీ హెడ్ ఫోన్స్ యాప్ క్లిక్ చేయండి, మనకి డైరెక్ట్ యాప్ వస్తుంది. అండ్ దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులో మనం 2 devices అయితే కనెక్ట్ చేసుకోవచ్చు సైమల్టేనియస్లీ. అండ్ ఇందులో నుంచి మనం ట్రాక్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అడాప్టివ్ సౌండ్ కంట్రోల్ కూడా ఉంటుంది మనకి ఇందులో. లైక్ మన సిచ్యువేషన్ బట్టి, మన ఎన్విరాన్మెంట్ బట్టి అది అడాప్ట్ చేసుకుంటుంది. మనం అంబియంట్ మోడ్ కావాలా, ఇంట్లో ఉన్నప్పుడు జనరల్లీ నాయిస్ క్యాన్సిలేషన్ అవసరం లేదు కాబట్టి అంబియంట్లో వస్తుంది.
ఇన్ కేస్ మనం బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ కి ఆటోమేటిక్ గా స్మార్ట్ గా షిఫ్ట్ అయిపోతుంది. అదే ఈ అడాప్టివ్ సౌండ్ కంట్రోల్ అయితే మనం ఆన్ లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆప్టిమైజేషన్ అనేది సింపుల్ గా ఉంటుంది. మన ఎన్విరాన్మెంట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అది సౌండ్ కంట్రోల్ చూసుకుంటే కూడా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బేస్ కంట్రోల్ కానీ, ట్రెబుల్ కంట్రోల్ కానీ, కస్టమ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. అండ్ ఈక్వలైజర్ కూడా మనం చాలా సింపుల్ గా సెట్ చేసుకోవచ్చు. మన కావాల్సిన సౌండ్ బట్టి 2 పాయింట్స్ 3 పాయింట్స్ తగ్గించుకోవడం, పెంచుకోవడం ఉంటుంది. కస్టమైజేషన్ కూడా ఈ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఇలా ప్రీ ఫిక్స్డ్ అయితే ఉన్నాయి, లైక్ బేస్ అని, ట్రెబుల్ అని. అవి మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంటాయి. 360 రియాలిటీ ఆడియో సెటప్ కూడా ఉంది. లైక్ మనకి సౌండ్స్ వస్తున్నప్పుడు ఏదైనా 360లో రికార్డ్ అయ్యి ఉంటే ఆర్ఎల్స్ ఇదేమైనా ఆప్టిమైజ్ కూడా చేస్తుండొచ్చు. మనకు 360లో అయితే వినబడుతుంది, లైక్ వెనుక నుంచి వస్తున్నా, సైడ్ నుంచి వస్తున్నా అయితే వినిపిస్తుంది. కానీ ఇది మాత్రం పెయిడ్ సర్వీస్ అన్నట్టు ఉంది. నేను చూశాను ఇందులో మనకి ఇట్లా ఫ్రీ ట్రయల్ అయితే ఒక అది ఇచ్చారు, ఒక కూపన్ లాగా ఇచ్చారు. సిస్టమ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో మనం ఫస్ట్ అయితే ఈ అసిస్టెంట్, వాయిస్ అసిస్టెంట్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. మనకి కావాల్సింది గూగుల్ అయితే గూగుల్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్ అలెక్సా కూడా ఉంది ఇందులో. అండ్ ఈ క్విక్ యాక్సెస్ అనేది ఉంది కదా, ఇది మన టచ్ సెన్సర్ కి ట్యాప్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు డిఫాల్ట్ ఆప్షన్స్ నచ్చకపోతే ఇందులో మనకి డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, ఏం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు. అండ్ హెడ్ జెస్చర్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కాల్స్ కట్ చేయడం కానీ, యాక్సెప్ట్ చేయడం కానీ ఒక హెడ్ టర్న్ తోటి సెట్ అయిపోతుంది లైక్ దిస్. ఆటోమేటిక్ పవర్ ఆఫ్ మోడ్ కూడా ఉంది. ఇన్ కేస్ అది ఆన్ చేసుకుంటే ఒక సర్టెన్ టైం పీరియడ్ మనం యూజ్ చేయకపోతే ఇది ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అవుతుంది. హౌ స్మార్ట్ ఇట్ ఈస్. బ్యాటరీ బ్యాకప్ కూడా నాకు బాగానే అనిపించింది, యాక్చువల్లీ ఇంప్రెసివ్ అనిపించింది. ఎందుకంటే 3 minutes ఛార్జ్ చేస్తే మనకు అప్ టు 60 minutes అయితే రన్ టైం ఇస్తుంది. దట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్. ఇయర్ బడ్స్ లో మనకి 8 hours ఛార్జ్ అయితే ఉంటుంది. మనం ANC అండ్ ఎల్డాక్ ఫీచర్స్ అయితే ఆన్ చేసుకుంటే మనకి 5 to 6 hours అయితే ఇస్తుంది ఛార్జింగ్. అండ్ మినిమం 5 hours అయితే ఇస్తుంది. దట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్. మనం మూవీ చూసినా కూడా మనకు 2 hours అట్లా ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. అండ్ కేసులో కూడా మనకి అప్ టు 16 hours బ్యాకప్ అయితే ఉంటుంది. సో టోటల్ చూసుకుంటే 24 hours బ్యాకప్. నా లాంటి మినిమల్ యూసర్కి అయితే ఇది అప్ టు 1 to 2 weeks అయితే ఈజీగా ఇస్తుంది. మైక్ క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. ఇందులో మన కాల్స్ మాట్లాడినా, జూమ్ మీటింగ్ అటెండ్ అయినా చాలా ఇంప్రెసివ్ అయితే పర్ఫామ్ చేస్తుంది. మనం బయట ఉన్నా కానీ ఒక ఇండోర్ ఎన్విరాన్మెంట్ సౌండ్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో టెన్షన్ లేదు. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్నాను కదా, ఇందులో అంబియంట్ మోడ్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉన్నాయి కదా. ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏంటంటే మన ముందు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు, మనం మ్యూజిక్ వింటున్నప్పుడు ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడాల్సి వస్తుంది కదా. సో అలా కాకుండా వాళ్ళు మాట్లాడుతుంది మనకి క్లియర్గా వినిపిస్తుంది అండ్ మ్యూజిక్ కూడా బాగానే వినిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ప్రీమియం రేంజ్ లో మంచి ఇయర్ ఫోన్స్ కావాలంటే దీస్ ఆర్ ద బెస్ట్ అంట నేను. ఎందుకంటే ఎల్డాక్ సపోర్ట్ తోటి, అంటే హై క్వాలిటీ సౌండ్ తోటి వస్తుంది కాబట్టి, అండ్ హై రేస్ ఆడియో కూడా ఉంది ఇందులో. దీంతో పాటు చూసుకుంటే ఇది అప్పుడప్పుడు మనకి సేల్స్ లో ఉన్నప్పుడు ఆఫర్స్ వస్తుంటాయి. అలాంటి టైంలో తీసుకుంటే చాలా బెనిఫిషియల్ అంట నేను. ఈ 2 ప్రీమియం ఇయర్ బడ్స్ మధ్యలో నేను ఒక కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ ఏమైనా పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇమీడియట్ గా మీరు వీడియో అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పీస్.